ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో జొన్న పంట సాగుకు రైతులు శ్రీకారం చుట్టారు. ఖరీఫ్లో పత్తి పంట సాగు చేసినా సాగునీటి వసతి ఉన్న రైతులు కొన్నేళ్లుగా తెల్లజొన్న పంటను సాగు చేస్తున్నారు. జొన్న కర్రలు పశుగ్రాసంగా ఉపయోగపడడంతో జొన్నలను ఆహారంగా తీసుకునేవారు. 4 నెలల్లో కోతకు వచ్చే ఈ జొన్న పంట సాగునీటి వసతి ఉంటే తుంపర్ల సేద్యం ద్వారా ఈ పంట రైతుల చేతికొస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో తాంసీ, తలమడుగు, జైనత్, బేల మండలాలతో పాటు గుడిహత్నూరు, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, ఉట్నూరు ప్రాంతాల్లో దాదాపు 1,50,000 ఎకరాల్లో తెల్లజొన్న పంటను సాగు చేస్తున్నారు. ప్రతి ఏడాది ఈ పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుండడం, అదేవిధంగా చీడపీడల బెడద తక్కువగా ఉండడం, పెట్టుబడులు సైతం తక్కువగా ఉండడం, ఎకరాకు 20 క్వింటాల వరకు దిగుబడి వస్తుండటంతో చాలా మంది రైతులు ఖరీఫ్లో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. జొన్నల కొనుగోలు త్వరలోనే ప్రారంభిస్తామని అధికారులు ప్రకటిస్తున్నా ఎప్పటి నుంచి మొదలు పెడతారనే స్పష్టత లేకపోవడంతో రైతులు జొన్న పంటలు కల్లాల్లోనే ఉంటున్నాయి. ప్రభుత్వం స్పందించి తమ జొన్న పంటలకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. మేము జొన్న పంటని గత 10 సంవత్సరాల నుంచి నా అనుభవం కొద్దీ పండిస్తున్నాము. అయితే ఈ పంటని ముందు మా తరం వాళ్ళు అంటే వర్షాకాలం పండించేవారు, కానీ మేము రబీలో సాగు చేస్తున్నాము. మరి అట్లా కాకుండా పశుగ్రాసానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. మాకు రైతులకు ఇది లాభదాయకంగా ఉన్నప్పటికీ మద్దతు ధరని కొద్దిగా పెంచి రైతులకు కేంద్ర గవర్నమెంట్ సహకరిస్తే రైతులు లాభపడతారు. కష్టం అనేది అన్నింటిలో ఉంటుంది, కానీ దీన్ని పండించడానికి అంటే పశుగ్రాసము అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని మేము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రబ్బీ పంట వేసాము జొన్న. ఇంతకుముందు వర్షాకాలం కూడా వేసేది, కాకపోతే అది కేవలం ఆవులకు గేదెలకు మాత్రమే యూజ్ అయ్యేలా ఉండేది. ప్రభుత్వం నుంచి కూడా గిట్టుబాటు రేట్ అనేది వర్షాకాలం వేసింది అంతవరకే. అందుకని పత్తి పంట తీసేసి మరి ఇప్పుడు వేసవిలో జొన్న వెరైటీస్ వేసాము. ఆ వెరైటీస్ కూడా ఈ 3 monthsలో ఎకరానికి 15 నుంచి 20 క్వింటాలు దిగుబడి వస్తుంది. అలాగే వర్షాకాలం లాగానే కాకుండా ఈ ఎండాకాలం పంట అనేది కొంచెం రేటు కూడా మంచిగానే ఉంటుంది. కాబట్టి మేము ఈ రబ్బీ పంట అనేది ఎకరానికి 15 నుంచి 20 క్వింటాలు దిగుబడి వెళ్తుంది రబ్బీ పంట.